ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా రాజధాని అంశం రేపటి రోజు చాలా కీలకంగా మారబోతా ఉంది. మార్చి 28న అసెంబ్లీలో అమరావతినే ఏకైక రాజధానిగా ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం తీసుకురాబోతా ఉంది. ఇప్పటివరకు అమరావతి అంశం కోర్టులు, రైతుల ఉద్యమాలు, రాజకీయ విమర్శలు, ఆరోపణల మధ్య సాగింది. కానీ ఇప్పుడు అది నేరుగా అసెంబ్లీ వేదికపైకి రాబోతా ఉంది. అందుకే ఈ తీర్మానాన్ని సాధారణ రాజకీయ నిర్ణయంగా కాకుండా రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ముఖ్యమైనటువంటి అడుగుగా రాష్ట్ర ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. ఈ తీర్మానం వెనుక ఉన్నటువంటి అసలు ఉద్దేశం ఒకటే, అమరావతిని శాశ్వత రాజధానిగా నిలబెట్టడం. ఇప్పటి వరకు ఒక ప్రభుత్వం రాజధానిగా నిర్ణయిస్తే మరో ప్రభుత్వం వచ్చి దాన్ని మార్చే ప్రయత్నం చేసింది. దీంతో రాష్ట్రంలో రాజధాని విషయంలో గందరగోళం నెలకొంది. పెట్టుబడిదారులు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చాయి. రైతులు ఆందోళన చెందారు. ప్రజల్లో కూడా అనిశ్చితి పెరిగింది. అందుకే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అసెంబ్లీ ద్వారా ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని వెల్లడించాలని, దీన్ని ఒక చట్టం రూపంలో తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కు శాశ్వతమైనటువంటి రాజధాని అమరావతి మాత్రమే అని తెలియజెప్పే ప్రయత్నం చేసేలో భాగంగానే రేపు అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతా ఉంది. ఇది కేవలం సభలో ఒక తీర్మానం చేయటం మాత్రమే కాదు, ఈ తీర్మానం ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సవరణలు చేసి అమరావతిని అధికారిక రాజధానిగా చేర్చే దిశగా ముందుకు వెళ్లే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అదే జరిగితే అమరావతి పేరు నేరుగా చట్టంలో చేర్చబడుతుంది. ఒకసారి చట్టంలో చేర్చిన తరువాత రేపు ఏ ప్రభుత్వం వచ్చినా, ఎవరు ముఖ్యమంత్రి అయినా రాజధానిని ఇష్టం వచ్చినట్లు మార్చడం అయితే అంత సులభతరం కాదు. అందుకే ఈ పరిణామాన్ని చాలామంది అమరావతికి కేంద్రం రక్షణ కవచం అని ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ చెప్తున్నటువంటి పరిస్థితి. అమరావతి అంటే కేవలం భవనాలు కాదు, అది వేల మంది రైతుల ఆశ. రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతులు ఒక నగరం కోసం మాత్రమే వాళ్ళు భూములు ఇవ్వలేదు. వాళ్ళు తమ పిల్లల భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు భూములు ఇవ్వటం జరిగింది. అయితే గత 5 ఏళ్లలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలు వాళ్ళను తీవ్రంగా నిరాశకు గురి చేశాయి. పనులు ఎక్కడికక్కడ ఆగిపోవటం, అభివృద్ధి నిలిచిపోవటం, రాజధాని ఇక్కడ ఉంటుందా ఉండదా అన్నటువంటి అనేక సందేహాలు వాళ్ళల్లో మదన పడేలా చేశాయి. అందుకే రేపు అసెంబ్లీ తీర్మానం రైతుల దృష్టిలో చాలా ముఖ్యమైనటువంటిది. వాళ్ళ పోరాటానికి ఇదొక న్యాయం జరిగినట్టు మనమైతే భావించాలి. ఇక ఈ తీర్మానం నేపథ్యంలో అందరి దృష్టి ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైపు మళ్ళింది. ఎందుకంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ కూడా అమరావతికి మద్దతు తెలపడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల సిద్ధాంతాన్ని ఆయన తీసుకురావటం, అదే ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. రేపు అసెంబ్లీలో అమరావతినే ఏకైక రాజధానిగా తీర్మానం చేస్తున్నప్పుడు జగన్, ఆయనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తారా, వ్యతిరేకిస్తారా, లేక సభకు రాకుండా దూరంగా ఉంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. నిన్న కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేత సజ్జల రామకృష్ణారెడ్డి మేము అమరావతికి అనుకూలమే అని ఆయన చెప్పారు. అయితే ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పటివరకు స్పష్టమైనటువంటి ప్రకటన ఇవ్వలేదు. ఒకవేళ జగన్ ఈ తీర్మానాన్ని మద్దతిస్తే గతంలో తీసుకున్న 3 రాజధానుల నిర్ణయం తప్పు అని పరోక్షంగా ఒప్పుకున్నట్టు అవుతుంది. ఒకవేళ వ్యతిరేకిస్తే మళ్ళీ అమరావతికి వ్యతిరేకి అన్నటువంటి ముద్ర పడే అవకాశం ఉంది. సభకు రాకపోయినా అది కూడా ఒక రాజకీయ సందేశంగా భావిస్తారు. అందుకే రేపటి అసెంబ్లీ సమావేశం జగన్కు కూడా ఒక రాజకీయ పరీక్షగా మారబోతుందని మనం చెప్పుకోవాలి. గతంలో వైసీపీ ప్రభుత్వం 3 రాజధానులు అనే కాన్సెప్ట్ తీసుకురావటం, విశాఖను పరిపాలనా రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా చేయాలని ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ ఆ నిర్ణయం ప్రజల్లో, ముఖ్యంగా అమరావతి రైతుల్లో తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. భూములు ఇచ్చింది ఒక రాజధానికి, 3 రాజధానులు కాదు అన్నటువంటి రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టడం, ఇప్పుడు రేపు చేయబోతున్నటువంటి తీర్మానంతో ఆ 3 రాజధానుల కాన్సెప్ట్కు ఒక రాజకీయ ముగింపు అయితే పడబోతుందని ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా భావిస్తూ ఉన్నారు. ఇది రాజకీయంగా కూటమి ప్రభుత్వానికి కూడా
చాలా కీలకం. ఎందుకంటే ఎన్నికల సమయంలోనే అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని వాళ్ళు హామీ ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఆ హామీని అమలు చేసే దిశగా అడుగు వేస్తా ఉన్నారు. అందుకే ఈ తీర్మానం కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం అనే ఇమేజ్ను తీసుకురావడానికి దోహదపడుతుంది. ముఖ్యంగా అమరావతి ప్రాంత రైతులు, ప్రజలు, ఉద్యోగులు, వ్యాపార వర్గాలు, ఈ వర్గాల్లో ఈ నిర్ణయం సానుకూలమైనటువంటి ధోరణితో కనిపిస్తూ ఉంది. వాళ్ళు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అమరావతి రాజధానిగా శాశ్వతంగా ఖరారైతే రాష్ట్రానికి ఆర్థికంగా కూడా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే పెట్టుబడిదారులు ముందుగా చూసేది స్థిరత్వం. రాజధాని ఎక్కడ, పరిపాలనా కేంద్రం ఎక్కడ, ప్రభుత్వ కార్యాలయం ఎక్కడ అన్నటువంటి ఒక స్పష్టత లేకపోతే పెట్టుబడిదారులు ముందుకు వచ్చే అవకాశం ఉండదు. ఇప్పటి వరకు జరిగింది కూడా ఇదే. ఇప్పుడు రేపు అసెంబ్లీలో తీర్మానం, ఆ తర్వాత కేంద్ర చట్ట సవరణ కనుక జరిగితే రాష్ట్రానికి మళ్ళీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడిదారులలో కూడా నమ్మకం పెరిగే అవకాశం ఉంది. అభివృద్ధి పనులు కూడా వేగంగా పుంజుకునేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంది. అమరావతి రాజధాని అంశం ఇప్పుడు కేవలం ఒక ప్రాంత సమస్య కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు. ఒక రాష్ట్రానికి రాజధాని అంటే అది పరిపాలనా కేంద్రం మాత్రమే కాదు, అభివృద్ధి దిశను చూపించే ఒక కేంద్ర బిందువు అనిగా కూడా మనం చూసుకోవాలి. అందుకే రేపటి అసెంబ్లీ తీర్మానం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది కేవలం సభలో చేసే ప్రకటన మాత్రమే కాదు, రాష్ట్రానికి శాశ్వత చిరునామా ఇచ్చే ఒక నిర్ణయంగా కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా భావిస్తూ ఉన్నారు. మొత్తానికి గనక మనం చూసుకున్నట్లయితే రేపు మార్చి 28న అసెంబ్లీలో జరగబోయే ఈ తీర్మానం అమరావతి చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైతుల ఆశలు, ప్రజల నమ్మకం, ప్రభుత్వ హామీ, కేంద్రం పాత్ర, ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక దశలో అన్నీ కూడా కలగలిసి రేపటి రోజున రాజధాని ఎక్కడా అన్నటువంటి చర్చ ముగింపుకు ఒక క్లారిటీ అయితే ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అమరావతిని ఎంత వేగంగా అభివృద్ధి చేస్తారు అనేది రాబోయే రోజుల్లో మరో చర్చ మొదలయ్యే అవకాశం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే రేపు అసెంబ్లీలో తీర్మానం కేవలం ఒక నిర్ణయం మాత్రం కాదు, అమరావతికి శాశ్వత భరోసా ఇచ్చే ఒక ముందడుగుగా మనం చెప్పుకోవాలి. రేపటి సభలో పడే ముద్ర రేపటి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నిర్ణయించే మార్పుగా మనం అయితే చూసుకోవచ్చు.